హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 499 రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో టెస్ట్ సిరీస్ కోర్స్ ఓకే ఏమేమి ఉంటాయనేది ఇందులో చూద్దాము. మనకి ఇందులో ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి టెస్ట్ సిరీస్ ఉంటాయండి. డిఎస్సికి సంబంధించి ఎగ్జిట్కి బేస్ చేసుకొని ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి టెస్ట్ సిరీస్ అంటే 3rd నుంచి 10th వరకు కంటెంట్ ఏదైతే ఉందో అది క్లాస్ వైజ్ మన లెసన్ వైజ్ 3rd క్లాస్ అనుకోండి, ఫస్ట్ లెసన్ ఈవీఎస్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఈ విధంగా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లెసన్ వైజ్ ఉంటాయి. లెసన్ వైజ్ ఉండడం వల్ల మీకు ఈజీగా మీకు లెసన్స్ అన్నీ కవర్ అవుతాయి, బిట్స్ అన్నీ కవర్ అవుతాయి. ఈ బిట్స్ కూడా ఎలా ఉంటాయంటే అన్నీ ఈజీ కాకుండా క్రింది వాటిలో సరైనవేవి, సరికానివేవి, ఈ విధంగా మీకు డిఎస్సి బేస్ చేసుకొని ఉండడం అనేది జరుగుతుంది. ఒకే బిట్లోనే చాలా ఒక 3-4 బిట్లు, ఒక 3-4 లైన్స్ కవర్ అయిపోతాయి అనమాట. ఆ విధంగా ఉంటాయి. మీకు ఫ్రీ కూడా ఉన్నాయి, రాయండి. 3rd నుంచి 10th వరకు సంబంధించి క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. ప్లస్ పిఐఈ సంబంధించి ఉంటుంది, సైకాలజీ సంబంధించి చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఉందండి. టెస్ట్లు అనేటివి ఉన్నాయి, రాసుకోండి. ఇదంతా టెస్ట్ల కోర్స్ అనమాట. నెక్స్ట్ మెథడ్స్ ఉంది. మెథడ్స్ తెలుగు, ఇంగ్లీషు ఉంది, మరియు ట్రై మెథడ్స్ కూడా ఉండడం అనేది జరిగింది. ఈ మొత్తం కలిసి టెస్ట్ సిరీస్ 499 రూపీస్కే ఇప్పుడైతే మీకు ఆఫర్లో ఉంది. చూసుకోండి, యూజ్ చేసుకోండి కూపన్ కోడ్ అనేది. మీరు ఎంత చదివినా కూడా బిట్లు రాయండి యూజ్ ఉండదండి. బిట్లు రాస్తే కన్నా ఆ ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ పెట్టకుండా ఉండే సామర్థ్యం మీలో రావాలా. అలాగా రావాలంటే ఏం చేయాలి? కంపల్సరీ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్ అనేది రాయాలా. సో ఈ విధంగా మెయిన్ డిఎస్సి ఎలా అయితే రాస్తామో, మెయిన్ టెట్ డిఎస్సి ఎలాగైతే రాస్తామో సేమ్ అదే ఫార్మాట్ ఉంటుందండి. సేమ్ కలరు, సేమ్ ఆప్షన్స్ సేమ్ ఉంటుంది. మీకు చాలా ప్రాక్టీస్ అవుతుంది ఈ విధంగా మీరు టెస్ట్ రాసుకోవడం వల్ల. ఇది మీకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అనే యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో మీకు ఈ కోర్స్ అనేది ఉండడం జరిగింది. పర్చేస్ చేసుకొని అక్కడ మీరు టెస్ట్ అనేటివి రాసుకోండి.